రైట్ ప్రసాద్ గారు, ఈరోజు వైజాగ్లో మనకు తెలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం లేకున్నా టీడీపీ పోటీ ఎవరైనా చేయొచ్చు సార్, దాంతో మనకేమి ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా పోటీ చేస్తారు. కానీ ఆ బలంలో ఉన్నటువంటి తేడా 400 ఓట్లకు పైన తేడా ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల సంఖ్యాబలం తీసుకున్నప్పుడు ఇంత తేడా ఉన్నా అయినా సరే చంద్రబాబు నాయుడు గారు పోటీకి దింపారు. వీళ్ళ చరిత్ర చూస్తే గతంలో 2014 నుంచి 19 వరకు ఏ రకంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లో చేశారు, ఏ రకంగా కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ వివేకాన్ని ఓడించారు, ఏ రకంగా తెలంగాణలో ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డారు, ఈ చరిత్ర అంతా చూసిన తర్వాత మళ్ళీ వైజాగ్ సంబంధించి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చేస్తున్నటువంటి ప్రయత్నాలపైన ఏం చెప్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్ ఒకటి దీన్ని ఎలా ఆలోచించాలంటే సార్, కింద పడినా పైది నాదే చెయ్యి అన్న ఒక నానుడికి ఈ ఎలక్షన్ని ముడిపెట్టి చూస్తే దిలీప్ చక్రవర్తి గారికి 20 కోట్ల 5 లక్షల రూపాయలు సర్దుకుంటే సరిపోద్ది. అంటే ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున మీరు అన్నట్టు 401 మంది తేడా ఉంది, 401 మంది 5 లక్షలు చొప్పున బేరం పెడితే 20 కోట్ల 5 లక్షలు ఖర్చు పెడితే అన్న ఒక హైపోథెటికల్ ఈక్వేషన్ రేవుతుంది. ఎందుకంటే మీరు హైదరాబాద్ ఓటుకు నోటు కేసులో చూసుకోగలిగితే ఒక 50 lakhs నెట్ ట్రాన్సాక్షన్ జరిగింది అడ్వాన్స్. సో ఇది బేస్ చేసుకుని డబ్బులు ఇస్తారు అన్నది ప్రూవ్ అవుతాం. నేను ఇంతకు ముందే చదివాను, మా వాళ్ళు అది ప్రింట్అవుట్ కూడా తీసుకొస్తారేమో. గతంలో కడప ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 125 కోట్లు ఉంటే ఆ కాపీ కూడా ఒకటి పంపించండి, ఖర్చు పెట్టారనేది ఆ రోజు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త. సరిపోతుందా? 125 కోట్లు కాంటాక్ట్లు లేండి సార్, అవి అంటే కొనుగోలుకి, అంటే వాళ్ళని పాండిచ్చేరికి తరలించారంట, అక్కడ ఖర్చు, రిసార్ట్స్ అన్ని కలిపి. అంతకేందుకు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇట్టించాడు తిరిగిలోగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేధావులు ఎవరున్నారో నాకు తెలియదు, కానీ 4 కోట్ల ల్యాండ్ ట్రాన్సాక్షన్ స్పాన్ ఆఫ్ నో టైం జరిగింది. అక్కడ మొన్న జరిగిన తెలుగుదేశం ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచారు చూడండి, 4 కోట్లు ఏమీ కాకుండా ట్రాన్సాక్షన్ జరిగి ఎలక్షన్ అయింది. ఇవన్నీ చాలా ఉన్నాయి మాట్లాడడానికి, కానీ ఇక్కడ మీకు 401 ఓట్లు 5 లక్షలు లెక్కేసుకున్నారా మీరు? 5 లక్షలు అప్రాక్సిమేట్లీ. అది అంతే. అపోజిషన్ స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న అదే చెప్పారు, 5 లక్షలకి బేరాలు పెడతారు, 3 లక్షలు 5 లక్షలు అని. వీళ్ళు పెద్ద చేయి కాబట్టి 5 లక్షలు కన్ఫర్మ్ చేస్తే 20 కోట్ల 5 లక్షలు డీల్ ఇది. 20 కోట్ల 5 లక్షల్లో 401 మందిలో ఎంతమంది ఈల్డ్ అవుతారు అన్నది ఇంకొక ప్రశ్న. ఒక 615లో ఇక్కడ 214కి 401 వేరియేషన్లో ఎంతమంది అన్న దగ్గర 200 మందిని కొంటే సరిపోతుంది, ఇటువైపు లాగేస్తే సరిపోద్దా? అవదు కదా, సరిపోద్దా? ఇక్కడ 615 కదా, అదే 200 చిల్లర అవుతుంది, వీళ్ళకి ఆల్రెడీ 200 ఉంది. ఇంకో 200 మంది వచ్చినా ఎంత అవుతుంది సార్? 400 మంది అవుతారు. 400 మందికి ఉంటేనే ఏదో అవుతుంది. 401 మంది 840 ఉన్నాయి కదా, 425 కావాలి, వీళ్ళకి ఒక 200 ఉన్నాయి, ఇంకొక 225 కొంటారు అనుకుందాం. అప్రాక్సిమేట్లీ నేను అంటుంది 400 అవుతాయి కాబట్టి ఇప్పుడు 400 వీళ్ళ దగ్గర నుంచి లాక్కుని వాళ్ళకన్నా అప్పర్ హ్యాండ్ చూపించుకోవాలంటే 400. ఓకే, ఆ డిఫరెన్స్ 401 గురించి మాట్లాడదాం. ఓకే, అలాగే అలాగే. ఇప్పుడు తెలుగుదేశం గెలిచిందంటే 401 మందిని ఎత్తుకెళ్ళిపోయినట్టే లెక్క. సో ఇది ప్రజాస్వామ్యంలోనా అయితే బయింగ్ పవర్ అదాని అంబానీలతో ఇంక రాజ్యాంగాన్ని నడిపించవచ్చు మనం. అంచేత ఇక్కడ ఏంటంటే సార్, ఓవరాల్గా వీళ్ళు ఎంతమంది ఏ విధంగా ఉన్నారని చూస్తే 2 ఎంపీలు ప్రభావితం చేసేది అది అనకాపల్లి, విశాఖ. అక్కడ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? దగ్గర 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీరు 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలో 3 ఉన్నారు, ఇంకో ఎమ్మెల్సీలు 3 ఒక ఎంపీకి అడుగుతున్నారు, బాబురావు గారిది ఇంకో 2 ఎమ్మెల్సీలు. సో వీటన్నిటిలోంచి మీరు చూసుకోగలిగిన వైఎస్ఆర్సీపీకి వైటల్ ఎడ్జ్ ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ దిలీప్ చక్రవర్తి గారికి లాస్ట్ మూమెంట్లో శేఖర్ దెబ్బ కొట్టే కదా సీఎం రమేష్కి టికెట్ ఇచ్చారు. ఆయన ఎవరు అజ్మల్ రామకృష్ణారెడ్డి గారేటి అంత ఉద్యమం చేస్తే బీజేపీ టికెట్ ఇస్తే పాసిఫికేషన్ అయింది. సో ఇట్ ఇస్ ఆల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది అనుకోండి సార్. హ్యాన్సీ క్రోనే ఉన్నాడు అనుకోండి సార్, క్యాచ్ వదిలేరు గ్రౌండ్లోనే చెప్తారు, ఫీల్డర్ క్యాచ్ వదిలేస్తారు, అలాంటి ఎలక్షన్ అది. అంచేత మీరు హ్యాన్సీ క్రోనే ఎలక్షన్, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఫిక్సింగ్, మళ్ళీ అజరుద్దీన్ ఇలాంటి వాళ్ళు తెప్పించకండి. సో ఓవరాల్గా స్థానిక సంస్థల పట్ల పట్టున్నది గత ఎలక్షన్స్ ప్రూవ్ చేసిన దగ్గర 401 మంది వైటల్ రోల్ ప్లే చేస్తున్న ఎలక్షన్లో ఎంతమంది 11 మంది అనుకుంటాను ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీని భర్తీ చేయలేరు ఇప్పటికిప్పుడు. సో ఓవరాల్గా మీకు ఎక్సఫిషియో ఓట్లతో కూడా గెలిచే నేపథ్యం ఉన్న దగ్గర రంగంలోకి అందరినీ దింపి ఫైనాన్షియల్ ఎబిలిటీతో ఎలక్షన్ కనుక చేస్తే ఇది ప్రజాస్వామ్యానికి ఎప్పటికైనా మాయన మచ్చగానే మిగిలిపోతుంది. అంటే ద వైటల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పార్టీస్ ఆర్ ఆల్మోస్ట్ 401 ఓట్స్ ఉన్న దగ్గర 401 మంది కూడా ఈల్డ్ అవుతారా అన్నది ఒక పెద్ద ప్రశ్న కింద ఉత్పన్నమవుతుంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ప్రత్యక్షంగా ఇంకే పార్టీ ఎలక్షన్స్ పెట్టుకోవడం అనవసరం అని అడిగితే. అండ్ ఇవాళ మీకు ఈ ఎలక్షన్స్ నుంచి ఒక డిఫరెంట్ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే
బలం లేని దగ్గర కూడా ఉనికిని చాటుకునే సామర్థ్యం అన్నది ఆల్రెడీ ఇక్కడ ప్రూవెన్ ట్రాక్ తెలంగాణ ఎలక్షన్స్లో. ఇక్కడ ఇంపాసిబుల్ దగ్గర ఒకరితో గేమ్ చేద్దాం అన్నది ఎలక్షన్ ఏదైతే పప్పులో కాలేశారో అది వాటికి కూడా గౌరవ సుప్రీంకోర్టు స్థాయిలో పరిధిలో దాని మీద ఇదుతున్నప్పుడు వీళ్ళ అవసరంకి ఏ పరిస్థితి అయినా మెలడం చేసుకోగలరు. ఈవెన్ 23 మందిని ఎమ్మెల్యేలు తదనంతర పరిణామంలో జరిగిన ఎలక్షన్స్లో కూడా కొనగలిగారంటే వీళ్ళు తప్పు మీద తప్పు చేసుకోవడానికి సిద్ధపడతారు, కానీ తప్పుని సరిదిద్దుకోవడానికి వీళ్ళ దగ్గర ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడం అనేది సాధారణంగా ప్రూవ్ అవుతూనే ఉంది సిన్స్ 2014 to 19 to 24 వ్యాక్యూమ్ ఉండి కూడా 24లో మళ్ళీ అదే పునరుత్తేజం తెచ్చుకునే అధికారం రాగానే అధికారంలో ఉంటే వీళ్ళు చేసే పని అదే అనేది ఇంకోసారి ప్రూవ్ అవుతుంది. ప్రజలు కూడా పెద్దగా వీటిని పట్టించుకోరా? 2019 నుంచి 24 వరకు చంద్రబాబు చేసింది, 2014 నుంచి 19 వరకు 23 మంది ఎమ్మెల్యేలు కొన్నారు. అక్కడ ఇక్కడ తెలంగాణలో ఒక ఎమ్మెల్సీని గేమ్ చేసి అది పట్టుబడ్డారు. అదే చెప్పాను కదా, దొరికిపోయిన తర్వాత అంతవరకు చీకటి చాటున సాగే వ్యవహారం కాస్త తండ్రి ముందు సిగరెట్ తాగే స్థాయికి వచ్చింది. అదే సార్, ఇప్పుడు సిగరెట్ కాల్చే స్థాయి వచ్చినప్పుడు నాన్న ఏం చేస్తాడు? మొదట్లో అయితే 2 పీకుతాడు, తర్వాత ఏం చేస్తాడు? మోహన్ చాట్ మాట్లాడడం మానేస్తాడు. ప్రజల పరిస్థితి అంతే, 5 ఏళ్ళ పాటు మాట్లాడడం మానేస్తే తర్వాత చూపిస్తారు వాళ్ళు చొక్కలు. మీకు 2014 నుంచి 19 దాకా జరిగిన పరిణామాల్లో 23 స్థానాలు కుదించి కూర్చోబెట్టారు కదా. అదే జరుగుతుంది ఈసారి ఇదే గేమ్ కనుక చేస్తే. ఎందుకంటే అలవాటు పడిన ప్రయాణం ఏం చేస్తుంది? అది ఖచ్చితంగా కనకపు సింహాసనం మీద సోంకం కూర్చోబెట్టిన అన్న కథ ఎప్పటిని చదవగలిగితే దానికి పంచపక్ష పరమాణాలతో ఇది చేసి దాన్ని రాజ్యాభిషేకం చేసి ఆడ కూర్చోపెట్టగానే పట్టాభిషేకం జరిగి అమ్మయ్య కూర్చొని పరిపాలించడానికి సిద్ధం అవుతున్నాగానే ఆకులన్నీ చుట్టూ ఎంగిలాకులన్నీ చుట్టూ డస్ట్బిన్ లేగానే సింహాసనం ఇచ్చి రర్రని పరిగెట్టుకుని వెళ్ళిందట ఎంగిలాకుల దగ్గరికి. అంచేతే ఆ బుద్ధి పోవడం దానికి అది కంపారిజన్ చేసి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్షన్స్ అనగానే ప్రతిదానికి సామధాన దండోపేదాలు ఉపయోగించి అధికారమే పరమావధిగా జరుగుతున్న ఒక రాక్షస క్రీడకి ఎక్కడో దగ్గర ప్రజలు అన్న దగ్గర ప్రజలకు 5 సంవత్సరాల దాకా దిక్కుదేమం లేదు. ఇది పరోక్ష ఎన్నిక. మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకున్న వాళ్ళు సంయమనం పాటిస్తారో, సంయమనం కోల్పోతారో, విచక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తారో, ఇది రేపు పొద్దున ఇంత ఓపెన్ గా ఈ విధంగా బహిరంగంగా కొనడం ఏంది, కొనుగోళ్ళు ఏంది, బేరసారాలు ఏంది, 5 లక్షలు ఏంది, 10 లక్షలు ఏంటి? ఇందులో మీరు గమనించారా? సిగ్గుచేటుగా ప్రజాస్వామ్యానికి ఇది సిగ్గుచేటు కదా. కాదు, కూటమిలో మీకు ఇవాళ ఒక మంచి పాయింట్ ఎక్స్ప్లోర్ చేయించండి. ఇక్కడ ఆప్షన్ లేని దగ్గర ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడానికి తెలుగుదేశం 10 అడుగులు ముందుకేస్తే జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి ఒక ప్రపోజల్ లేదు. ఇది కనుక జనసేన బీజేపీ అనుకోండి, పిల్లి మెల్ల గంట కట్టినట్టు అయ్యిందను. అంచేత వాళ్ళు దూరంగానే ఉన్నారు దీంట్లో. యాక్చువల్ గా జనసేన ఎవరో ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అయితే బీజేపీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ. మీకు అర్థమవుతుందా? సిట్టింగ్ ఎంపీ ఆప్షన్ ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలే? గ్యారంటీగా బీజేపీ ఎంపీ కాబట్టి డబ్బులు ఆయనకేం కొదవలేదు కదా. అవును, బ్యాంకుల ముంచిన డబ్బులే కదా, మీనా డబ్బులే అవి. సో అట్లా ఇంకా గ్యామ్ చేయడం 20 కోట్లు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఏమి ఎందుకు ఆప్షన్ ఎక్స్ప్లోర్ కాలే? ఇది గమనించండి. ఓకే, వెంకటరెడ్డి గారు ఏంటి వైజాగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంకా కాన్ఫిడెన్స్తోనే ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. కడప చూశారు, రుచి చూశారు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. పైగా మళ్ళీ మీ పైనే వేసేస్తారు, మీరే ఓడించారని. వివేకానందని మీరే ఓడించారని తన అవసరానికి ఏ విధంగా వాడుకున్నారో చూశారు కదా. ఇప్పుడు చిన్న సబ్మిషన్ ఇస్తాను, ఏమనుకోకండి వెంకటరెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు ఓటమి ఎవరి వల్ల జరిగిందో అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు నాయుడు టీడీపీ చేసిన ప్రచారాన్ని నమ్మిన ఉన్నారు కదా. ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. ఇంకా ఆ భ్రమంలో ఉన్నారు సార్. నాతో మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక నిమిషం టైం ఇవ్వండి సార్. దాని అవుట్కమ్ ఇవాళ మీరు 2024 ఎలక్షన్స్ చూసుకోగలిగితే ఇద్దరు చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కంట్లోనే పొడిచారు. మీరు గమనించుకోండి. అట్ ద కాస్ట్ ఆఫ్ ఎలక్షన్ ఓడిపోయిన కుటుంబ సభ్యుడు అవమాన భారం ఇంకో పక్క మోస్తూ ఇవాళ కుటుంబ సభ్యులనే కోల్పోయి ఎలక్షన్ 2024 వెళ్ళాడు ఆయన. అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీ కూడా అయింది, అది గమనించుకోండి. కరెక్ట్. ఎస్, ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నాలు వర్కౌట్ కావు. ప్రతిసారి అదే విధంగా వెళ్దాము, వర్కౌట్ అయిద్దిలే అని ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రయత్నం లోపం లేకుండా చేస్తారు. ఎందుకంటే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు ఎందుకు చేయలేదు చెప్పండి? అంటే మేము విలువలు దేనికి సార్? ఇప్పుడు కూడా సార్, ఓడిపోయినా లేదు మా నాయకులు ఉండాలి, పాలిటిక్స్ ఎందుకంటే మాత్రమే చెప్పాలి, సాక్షి టీవీ వేదికగా మరొకసారి చెప్తా ఉన్నా. మొన్న 2024 ఎన్నికలప్పుడు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రైతు రుణమాఫీ ప్రకటించండి అన్న, చేస్తే చేసాం లేకపోతే లేదు కదా, లేదన్నా చంద్రబాబు నాయుడు 4000 ఇస్తా అన్నాడు కూడా మనం కూడా 4000 ఇద్దామన్నా హామీలు, లేదన్నా అమ్మఒడి మనం 2-3 ఎంతమంది ఉంటే అంతమందికి ఇద్దామన్నా, ఇవన్నీ హామీలు మనం కూడా ఇవ్వాలన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా వాళ్ళకి కూడా బడ్జెట్ వేసి చూపించి మనం అధికారంలోకి వచ్చినా చేయలేము, అది చేయలేని మనం చెప్పలేము. 2014లో మనం
అలానే చెప్పలేదు, ఓడిపోయాం. ఏదైనా అధికారమే పరమావధి. అధికారం పరమావధి చంద్రబాబు నాయుడుకి సార్, మాకు కాదు. ఓకే, అధికారమే పరమావధిగా అయితే మేము 2014లోనే ముఖ్యమంత్రి అయ్యాం. సో 19 దాకా వెయిట్ చేసేటువంటి అవసరం ఉండేది కాదు. ఈ రోజు ఉన్న పెన్షన్ 500 పెంచినా 500లో కూడా 250 రూపాయలు 2028లో పెంచుతాము, 2029లో ఇంకొక 250. ఇప్పుడు ఏమైంది, అది కూడా ప్రకటించేంత ట్రాన్స్పరెంట్ గా రాజకీయాలు అవసరం. బస్సులు ఫ్రీ అని ఆగస్టు 15 కానీ మొన్నటిదాకా అనౌన్స్ చేశారు మంత్రులు. ఆగస్టు 15 ఎల్లుండేగా, 2 రోజులే ఇంకొంది. అవును, మరి ఆ పథకం గురించి మళ్ళీ ఊసెత్తట్లేదు, తీసేసే ట్విట్టర్ లో నుంచి. అట్లానే ఉంటది. అందుకనే అట్లాంటివి మనం ఒకటి స్పష్టంగా మేము అక్కడ మాకు పోటీ చేసే బలం ఉంటేనే మేము పోటీ చేస్తాం. పోటీ చేసే బలం లేకపోతే మేము పోటీ చేయం. కానీ చంద్రబాబు నాయుడు గారికి పోటీ చేసేటటువంటి బలం లేకపోయినా కొనుగోలు చేసి ఎలా అయినా గెలవాలనేటటువంటి ఉద్దేశంతో పోటీ చేశాడు. కొన్నిసార్లు గెలిచాడు, కొన్నిసార్లు సక్సెస్ గల పక్క రాష్ట్రాల నుంచి పారిపోయి వచ్చాడు. ఒక సందర్భంలో వర్కౌట్ అయింది. ఎప్పుడు కడప, కర్నూలు, నల్లూరు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీల్లో మాకు మెజారిటీ బలం ఉన్న, అంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బలం మాకు ఎక్కువ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని 5 లక్షలు 10 లక్షలు ఇంకా అవసరమైతే వాళ్ళకి ఇంకా ఆశ చూపించి ఓట్లు కొనుగోలు చేసి గెలిచిన మాట వాస్తవం. కానీ ఓటుకు నోటు కేసులో ఇక్కడ ప్రయత్నించాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని తెలంగాణలో. వర్కౌట్ గాక పక్క రాష్ట్రానికి పారిపోయి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈరోజు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇది. అంటే ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ని ప్రకటించింది. ఆయన తర్వాత ఆయన ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదన్నటువంటి ఉద్దేశంలో వేరే పార్టీకి వెళ్తే అది ఖాళీ అయినటువంటి స్థానం. ఈరోజు విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జీవీఎంసీ అంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు, నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్లు, యలమంచిలి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, అదేవిధంగా విశాఖ అనకాపల్లి ఎంపీలు, రాజ్యసభ అక్కడ విజయసాయిరెడ్డి గారు, అట్లానే ఒక 9 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, ఇప్పుడు కొత్తగా 3 కూడా అక్కడ ఓటు హక్కు అడిగారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గొల్ల బాబురావు గారు, కుంభా రఘుబాబు గారు, వరద కళ్యాణ్ గారు. ఇలా మొత్తం ఇప్పటి వరకు ఉన్న ఓట్లు 838 ఉన్నాయి సార్. ఇప్పుడు అదనంగా 3 ఓట్లు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటామని అడిగి ఉన్నారు. ఆ 838లో 16 ఖాళీ అయినాయి. ఓ 14 ఎంపీటీసీలు, ఓ జడ్పీటీసీ, ఒక జీవీఎంసీ కార్పొరేటర్ ఖాళీ అయ్యారు. సో అంటే 822 ప్రజెంట్ ఉన్నాయి. 822లో 615 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి, 215 తెలుగుదేశానికి ఉన్నాయి. అంటే ఇప్పుడు 838 ఖాళీ అయినాక ఉన్నటువంటి ఓట్లు 838. దాంట్లో 838లో 822 ఖాళీ అయినాక వచ్చినాయి. దాంట్లో 615 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండి 215 తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి ఉన్నాయి. ఒక 2 ఇండిపెండెంట్లుగా ఉన్నారు. సో మొత్తం 822 ఉంటే ఈ 822లో బలం 615 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న కూటమి తరపున వాళ్ళ అభ్యర్థిని పెట్టబోతున్నారని అంటే కొనుగోలు చేయొచ్చని ఆల్రెడీ 35 మంది కొనుగోలు చేస్తారు సార్. ఇప్పటికి మీకు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జీవీఎంసీ కార్పొరేటర్లను కానీ, అదేవిధంగా కౌన్సిలర్లను కానీ, ఏది మన మున్సిపాలిటీలకు సంబంధించిన కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలు కానీ ఇప్పటి వరకు 30 మందిని కొనుగోలు చేశారు. అంటే వాళ్ళ బలం 215 నుంచి 30 పెరిగి 245 అయింది. ఇంకా కొనుగోలు చేయొచ్చు కదా, ఇంకో 30, 40, 50, 70, 100 ఎలక్షన్ వరకు టైం ఉంది కాబట్టి ఇంకా కొనుగోలు చేయొచ్చు కదా. లేదంటే చంపేస్తాం అంటే భయపడి ఎవరిని వెళ్తారేమో. సూట్ కేసులు అవసరమైతే మళ్ళీ బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి తీసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. కానీ ఒకటైతే ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోమన్నాం, ఇట్లా వచ్చేటటువంటి విజయాలతో దొంగదారులోనో, అడ్డదారులోనో, లేదంటే ఏదోదో మేనేజ్ చేసో ఇట్లా చేసేటటువంటి విజయాలు కావాలని మీరు అనుకుంటున్నారా? మేము అట్లాంటి విజయాలను ఏ రోజు ఆశించాల. కానీ ఈ రోజు ఖచ్చితంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా రేపు బొత్స సత్యనారాయణ గారు 100% గెలవబోతా ఉన్నారు. మీరు ఎంతమంది కొనుగోలు చేసినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీతో గెలుస్తుంది. ఇదైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇంకొకటి ఆయనకు అలవాటు సార్, ఎందుకంటే 2014-19 మధ్యలో ఒక రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరుగుతుంది ఈశ్వర్ గారు. ఆ రాజ్యసభ స్థానానికి సంబంధించి 44 మంది ఎమ్మెల్యేలు కావాలి. మా దగ్గర 67 మంది గెలిచారు, 23 మంది వెళ్ళిపోయారు. అంటే 44 మంది ఒక్కల్ని తీసుకున్నా కూడా మాకు ఎమ్మెల్సీ పోయింది. ఒక్కొక్కరికి రాజ్యసభ ఎంపీ పోతుంది. అందుకని చెప్పి మా దగ్గర అప్పుడు దాకా ఉన్నటువంటి, ప్రస్తుతం మొన్న కూడా మా దగ్గర మళ్ళీ పోటీ చేశారు చలమలశెట్టి సునీల్ గారిని. చలమలశెట్టి సునీల్ గారికి ఆశ పెట్టి మీరు ఒకళ్ళో 2 ఎమ్మెల్యేలు తెచ్చేసుకోండి, ఆ రాజ్యసభ మనకు వచ్చేసింది కదా అని చెప్పి ఆయన్ని వీళ్ళు ట్రాప్ చేసి చలమలశెట్టి సునీల్ గారిని అవతలకి లాక్కొని సో ఆయన్ని రాజ్యసభగా చేయించుకోవాలనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రయత్నం చేశారు. 20-30 కోట్లు ఆఫర్ చేశారు సార్ ఎమ్మెల్యేలకి.
ఏదైతే మా దగ్గర ఆ రోజు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి. అంత డబ్బులు ఉన్నాయా సార్? ఉంటే ప్రభుత్వం డబ్బులా, ఆయన పర్సనల్ డబ్బులా, ఏం డబ్బులు? సార్ ఈ 2 నెలలు దీని మీద ఉన్న ఆసక్తి ప్రజలకు ఇచ్చిన హామీల మీద ఉంటే అద్భుతంగా రాష్ట్రం డెవలప్ అవుతుంది కదా సార్, ప్రజల జీవితాలు బాగుపడతాయి కదా. ఈ రోజు ఆడుదాం పేకాట నడుస్తుంది ఆంధ్రాలో. ఆడుదాం ఆంధ్ర మీరు పెట్టారు కదా, ఆడుదాం ఆంధ్ర ప్లేస్ లో ఆడుదాం పేకాట. అది వేరే ఇది వేరే ప్రోగ్రామ్ సార్. ఆడుదాం మీరు ఆడుదాం ఆంధ్ర ఆంధ్ర అని చెప్పి పిల్లలని అక్కడ ఉన్నటువంటి కాదు సార్ యువతని వాళ్ళ టాలెంట్ ని వెలికి తీసే కార్యక్రమం ఏం చేస్తుంటే పరిశ్రమలు తీసుకొని వస్తాన చంద్రబాబు నాయుడు గారు పేకాట స్థావరాలను ఇక్కడ ఏర్పాటు చేసి పక్క రాష్ట్రాల నుంచి పేకాట ఆడతానికి తీసుకొని వస్తున్నారు. అసలు ఎంత దారుణం అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా 20-25 చోట్ల పేకాట స్థావరాలు నడుస్తా ఉన్నాయి. మరి ఈ 2 నెలల్లో పేకాట ద్వారా ఎంత సంపాదించుంటారు? ఇసుక జగన్మోహన్ రెడ్డి గారు వర్షాలు పడతాయి అనేటువంటి ఉద్దేశంతో ముందుగా స్టాక్ అక్కడ ఏర్పాటు చేస్తే 80 లక్షల పైగా టన్నులు ఏర్పాటు చేస్తే 40 లక్షల టన్నుల పైగా జనసేన తెలుగుదేశం కూటమి నాయకులు నొక్కేశారు. మరి ఈ ఇసుక ఎంత వచ్చి ఉంటుంది? ఎచ్చలవిడిగా క్లబ్బులు పేకాట ఆయన దృష్టిలో తెలుగుదేశం వాళ్ళకి సంపద సృష్టిస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంపద రావట్లేదు కదా. ఇసుక ద్వారా కానీ లేదంటే మీరు అన్నట్టుగా ఈ ప్యాకెట్లు కానీ ఎవరికి సంపద సృష్టించింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి, అక్కడ ఉన్నటువంటి మంత్రులకి, స్థానిక నాయకులకి, అప్ టు లోకేష్ దాకా సంపద వాళ్ళకి సృష్టించబడతా ఉంది. సో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో వాళ్ళ కొనుగోలు కొత్త ఏం కాదు. అసలు ఆయన లాక్కుందే పార్టీని అడ్డదారిలో ఆయనకు వెన్నుపోటు పొడిచి లాక్కొని అధికారంలోకి వస్తే ఇంకా ఆయనకి ఇట్లాంటి అనే కొత్త. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రామారావు గారిని పడేసినప్పుడు ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేయటం ఆయనకి, లేదంటే ఎంపీడీసీలు జడ్పీడీసీలు కొనుగోలు చేయటం ఆఫ్టర్ ఆల్ కదా ఆయన దృష్టిలో. అదేమంటే ఏం రాస్తారు తెలుసా సార్? మొన్న జీవీఎంసీకి సంబంధించి స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్ జరిగింది. దాంట్లో జీవీఎంసీలో వైసీపీకి షాక్. ఆంధ్రజ్యోతిలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం. బలానికి మించి అభ్యర్థులకు పోలేని ఓట్లు. కామెడీ లేదు సార్, బలానికి మించి అభ్యర్థులకు పోలేని ఓట్లు క్రాస్ ఓటింగ్ చేసిన వైసీపీ కార్పొరేటర్లు. సిగ్గన్నా ఉందా? కడుపుకి అన్నం తింటానే రాస్తారు ఇట్లాంటి వార్తలు. అడ్డదారులో మీరు గెలిచి మాకు షాక్ అంటారా? వచ్చిన సొమ్ముతో తింటే జీర్ణం అవ్వాలి కదా మన జీవితాలకి. కాదు అసలు అడ్డదారిలో వీళ్ళు గెలిచి అసలు రాశారు చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. 10 స్థానాల కూటమి మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. వాస్తవంగా కూటమికి ఉన్న బలానికి మించి ఓట్లు పడటం విశేషం అంట. అసలు అది కూడా రాశారు సిగ్గు లేకుండా. బలానికి మించి ఓట్లు ఎట్టబడతాయి మరి కర్నూలు అవన్నీ. ఇది నిన్నగాక మొన్న ప్రసాద్ గారు మన జీవీఎంసీ మరి ఇదే స్టాండింగ్ కమిటీలో ఇక్కడ మరి కర్నూలు ఇవన్నీ గెలిచినవి. వాళ్ళు మేము ప్రలోభాలకు లొంగము, మేము నిజాయితీగా ఉంటామని అక్కడ నిలబడ్డారు. వీళ్ళు ప్రలోభాలకు లొంగారు. ఒకరికి 10 లక్షలు ఇస్తారు, ఒకరికి 50 లక్షలు ఇస్తా ఉంటారు, కాంట్రాక్ట్ అంటారు, రేపొద్దున మీకు పదవులు అంటారు. ఆశపడేవాడు పోతాడు రాజకీయాలు. దాన్ని టీచర్స్ కౌన్సిల్ గెలిచారు. ఎర్రగొండపాలెంలో కూడా గెలిచారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చూడండి సార్ బలానికి మించి అభ్యర్థులకు పోలేని ఓట్లు అంటే ఎట్ట పోలవుతాయి? బలానికి మించి అంటే మన ఇప్పుడు ఈవీఎంల్లో పోలేని ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి తేడా ఉన్నట్టే బలానికి మించి పోలేని ఓట్లు అంట. ఇప్పుడు ఇది ఈవీఎం ద్వారా జరగట్లేదు సార్. లేకపోతే కొనుగోలు చేసే పని కూడా ఉండదు. మీకు మీరు అసలు జరిగితే గెలిచిపోతారేంటి? ఈవీఎంలతో అయితే కొనుగోలు చేసే వాళ్లే కదా. ఎమ్మెల్సీ ఎన్నిక ఈవీఎం ద్వారా ఓట్లేసేది వాళ్లే కదా సార్. మళ్ళీ ఈవీఎం అయితే ఒకటి. ఫోన్ ఛార్జింగ్ ఎంత ఉంది ఇప్పుడు? మీ ఫోన్ ఛార్జింగ్ ఎంత ఉంది ఈశ్వర్ గారు? ఉంది ఒక 21%. ఇప్పుడు డిబేట్ అయిపోయేటప్పటికి తగ్గిద్దా పెరిగిద్దా? 99%. ఇప్పుడు మీరు స్విచ్ ఆఫ్ చేశారు సార్. స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ డిబేట్ అయిపోయినా బయటికి వెళ్ళి చూద్దాం. తగ్గిద్దా పెరిగిద్దా? తగ్గుతుంది. తగ్గకపోతే అట్లానే ఉంటుంది. సాక్షిలో ఉన్నారు కాబట్టి అది ఎన్డీఏలో కూటమిలో 99% కాదు సార్. తీసుకెళ్లి ఛార్జింగ్ పెడితే పెరిగిద్ది. అంటే ఈవీఎం మిషన్ క్లోజ్ చేసి ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి ఛార్జింగ్ పెడితే 99% అయ్యింది, 100% కూడా అయ్యింది. 62% ఛార్జింగ్ 62 ఉంటది కదా స్విచ్ ఆఫ్ చేసి మనం పెడితే. ఏ ఫోన్ అయినా అట్లానే ఈవీఎం అట్లా ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనో ఒరిస్సాలోనో అంటే అసెంబ్లీకి పార్లమెంట్కి కలిపి ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయి కొన్ని. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా ఇట్లాంటి దగ్గర అక్కడ ఛార్జింగ్లు పెరుగుతాయి, పోలింగ్ ఓట్లు పెరుగుతాయి. పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి 49% సరే 49 లక్షలు 12% తేడా వస్తాయి. ఎట్ట గెలిచామంటే ఆ కూటమి అభ్యర్థి చెప్పిద్ది ఎవరు మన వంగ గీత గారు. చాలా తేడా ఉందండి, గ్యాంబ్లింగ్ జరిగింది. సారీ కొత్తపల్లి గీత గారు పార్లమెంట్ ఇస్తామని. సో ఇంత విచిత్రాలు ఎక్కడ జరుగుతుంటే ఇక్కడ జరుగుతాయి. సో దీన్ని చూసి మాకు 164 వచ్చినాయి. 164 దేని ద్వారా వచ్చినాయి? ఎన్డీఏ కూటమిలో ఉండబట్టి. దేని ద్వారా వచ్చినాయి? ఎన్డీఏ కూటమిలో ఉండబట్టి ప్రజల ఓట్ల ద్వారా వచ్చినాయా? వస్తే
ఇప్పుడు మరి ప్రజల ఓట్లు, ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎవరు ఓట్లు వేశారు? ప్రజల ఓట్లతోనే కదా. అంటే మాకే కదా ఓట్లు వేసింది ప్రజలప్పుడు. ఇవన్నీ బ్యాలెట్ పేపర్లో జరిగినటువంటి ఎన్నికలు కదా. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మరి మాకు మెజారిటీ ఉంటే మరి వాళ్ళని లాక్కోనో లేదంటే వాళ్ళ ప్రలోభాలకు గురి చేసో వాళ్ళని బెదిరించో దాన్ని కొనుగోలు ద్వారా వచ్చే ఎమ్మెల్సీతో ఏం చేసుకోవాలని దాన్ని చూసి మేము ఏదో మళ్ళీ షాక్ అని రాయాలనే. తప్ప రెండోసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం ఎమ్మెల్సీని గెలవబోతా ఉంది. బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగు పెట్టబోతా ఉన్నారు. రైట్. శర్మ గారు, ఏంటి సార్ ఓటుకు నోటు కేసులో ఆ రోజే వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే మళ్ళీ ఈ కొనుగోళ్ల వ్యవహారం ఇలా కంటిన్యూ అయ్యేది కాదు అనేటటువంటి ఒక వాదన వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు దాని ఛార్జ్ షీట్లో పదే ప్రస్తావించారు, కానీ ఎక్కడా ఆయన నిందితుడిగా చేర్చకపోవడం, ఇవన్నీ కూడా వీటన్నిటిపైన కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ అలా ఉండగానే మళ్ళీ కొత్తగా ఇంకో కొనుగోళ్ల వ్యాపారం, అమ్ముడు లెస్డు కొనుడు, ఇప్పుడు వైజాగ్ లో వినిపిస్తోంది. ఈశ్వర్ గారు మొదటి నుంచి టీడీపీ పార్టీ వారికి ఒకళ్ళే పోటీ చేసిన డైరెక్ట్ గా ఎన్నికల్లో ఓడిపోతారు, లేకపోతే వెన్నుపోటు ద్వారా గానీ అడ్డంగా గానీ వస్తేనే గెలుస్తారు. మీరు చూడండి, మొదటిసారి ఏమో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అధికారం లాక్కున్నారు, రెండోసారి ఏమో వాజ్పేయి గారిని అడ్డం పెట్టుకుని వచ్చారు, మూడోసారి మోడీ గారిని అడ్డం పెట్టుకుని వచ్చారు, నాలుగోసారి సింగిల్ గా వచ్చారు ఓడిపోయారు, ఐదోసారి కూటమితో వచ్చారు గెలిచారు. అట్లానే వీళ్ళకి ఇండియా ఇట్లా ఏదో ఒకటి కొనుగోలుతో వెళ్తేనే వాళ్ళకి కలిసి వస్తుంది, వాళ్ళు గెలుస్తారు చేస్తారు. అందుకే ఇప్పుడు బైరా దిలీప్ చక్రవర్తి గారిని కూడా బాగా ఇండస్ట్రియల్ ఇష్యూ, డబ్బులు ఉన్నాయి, ప్రజలకు సేవ కాదు వారికి కావాల్సింది రాజకీయము బిజినెస్ కావాలి కాబట్టి ఇప్పుడు బైరా దిలీప్ చక్రవర్తి గారిని ఎంచుకున్నారు. కానీ ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఏమంటున్నారు, ఆయనే చెప్పారు స్వయంగా, మన అన్నది కాదు, అసలు సభల్లోకి వెళ్ళి మాట్లాడిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు చేస్తున్నారు, మా అబ్బాయి విజయ్ కుమార్ గారికి ఇవ్వాలి, బైరా దిలీప్ చక్రవర్తికి ఎట్లా ఇస్తారు మీరు, ఆయన ఎట్లా గెలుస్తారో మేము చూస్తాము, ఆయన గెలవనివ్వము చేయనివ్వము అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎంత అవుతుంది, ఒక్క నిమిషం మంచి పాయింట్ చెప్పారు, ఎంత అవుతుంది అన్నారు సార్ ఖర్చు? 20 కోట్ల, ఇంకొంచెం పెరుగుతుంది కదా. ఇంకెవరైనా వచ్చి అభ్యంతరం చెప్పారని ఇంకొంచెం పెరుగుతుంది. 20 కోట్లు వేలం పాటే కదా సార్. ఇప్పుడు కూడా పెన్షన్ 3000 ఉంది, 4000 చేస్తాం, 6000 చేస్తాం అన్న పాటే కదా. ఆ పార్టీలో నాయకులు కూడా ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే సార్ చెప్పిన లెక్క కొంచెం పెరుగుతుంది. 20 కోట్లు 21 అవుతుంది, 25 అవుతుంది, 30 అవుతుంది, అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు వాటి వల్ల. కానీ మీరు గమనిస్తే ఈశ్వర్ గారు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీపీలు జెడ్పీ మెంబర్స్ అందరూ కూడా మీరు అన్న 5 లక్షల కన్నా కనీసం 2-3 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళు, పార్టీ కోసం నిలబడే వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళిపోతారేమో చేస్తారేమో కానీ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇచ్చే 5 లక్షలు తీసుకోవడానికి ఎవరు ముందుకు రారు. 100% వైఎస్ఆర్సీపీ పార్టీతోనే ఉంటారు, వారినే గెలిపిస్తారు చేస్తారు. వాళ్ళ పార్టీలోనే చంద్రబాబు నాయుడు గారు దిలీప్ చక్రవర్తి గారిని పెట్టారంట, లోకేష్ గారేమో చింతకాయల విజయ్ కుమార్ అయ్యన్న పాత్రుడు వాళ్ళ అబ్బాయికి ఇమ్మంటున్నారంట, ఇంకా అక్కడే సెటిల్మెంట్ అవ్వలేదు. మళ్ళీ ఈ రోజు బొత్స గారు ఏదైతే నామినేషన్ కి వెళ్ళారో అక్కడ 5గురినే లోపలికి రానిస్తారండి, వెళ్ళిన వాళ్ళందరినీ లోపలికి రానివ్వరు కలెక్టర్ గేట్ లోపలికి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని వైవి సుబ్బారెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్ గేట్ దాకా వచ్చారు, వెళ్ళిపోయారు, చేశారు విభేదాలు అని చెప్పేసి వాళ్ళ ఛానల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ లో ఎక్కడన్నా ఎలక్షన్ రూల్స్ ప్రకారం 5గురు సభ్యులే రానిస్తారు కాబట్టి అక్కడ స్థానికంగా ఉండే ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి ఎంపీపీ మెంబర్లు జెడ్పీపీ మెంబర్లకి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వాళ్ళ వరకే లోపలికి వెళ్ళారు, కలెక్టర్ గేట్ దాటి వెళ్ళలేరు, వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళిపోయారని చెప్పి తప్పుడు ప్రచారం ఒకటి చేస్తున్నారండి. అదొకటి. బొత్స గారు క్లియర్ గా చెప్పారు, మీరు వ్యాపారం చేయడానికి తప్ప ఇక్కడ రాజకీయం చేయడానికి కానీ ప్రజలకు సేవ చేయడానికి కానీ మీరు దిలీప్ చక్రవర్తి గారిని ఎన్నికల్లో పోటీకి నిలబెట్టలేదు, చేయలేదు. 580 ఓట్ల పైన తేడా ఉన్న దగ్గర మీరు పోటీకి ఎట్లా పెడతారు? రాజకీయంగా అసలు ప్రజలు కానీ ఆ మెంబర్లు కానీ ఆమోదించే తత్వం అవకాశమే లేదు. అది అంటే మీరు ఆల్రెడీ డబ్బుతో రాజకీయం చేయడానికే వస్తున్నారు, మొదటి నుంచి మీరు చేసే పని అదే, మళ్ళీ అది ఇంకొకసారి మొదలు పెట్టారు అని చెప్పి బొత్స గారు లాంటి సీనియర్ నాయకుల్ని సభకు పంపిస్తే అటు ప్రజలకు కానీ సభకు కానీ ఉపయోగం ఉంటుందే తప్ప వ్యాపారం చేసుకుని గదుల్లో కూర్చుంటే బైరా చక్రవర్తి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికల్లో నిలిపితే ఎవరికి ఉపయోగపడి? అక్కడ టీడీపీ పార్టీకి పార్టీ ఫండ్ వస్తుంది, అంతేకాకుండా అక్కడ ఎంపీపీలు జెడ్పీటీసీలు టీడీపీ పార్టీకి ఎవరున్నారో వాళ్ళందరికీ ఒక వారం 10 రోజులు పొద్దు నుంచి సాయంత్రం దాకా అన్ని జరుగుతాయి తప్ప ప్రజలు మాత్రం నష్టపోతారు. బైరా చక్రవర్తి గారు రావటం వల్ల ప్రత్యక్ష ఎన్నికలు అక్కడ సమస్యలు బయటికి రావు, అక్కడ లోకల్ సమస్యలు బయటికి రావాలంటే అక్కడ అన్ని తెలిసిన వారు కావాలి కాబట్టి బొత్స గారు లాంటి నాయకుల్ని ఎన్నుకుంటే
పార్టీకి కానివ్వండి ప్రజలకు కానీ మంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు 2015లో జరిగిన ఈ కొనుగోళ్ల వ్యాపారం 2015లో జరిగిన ఈ కొనుగోళ్ల వ్యాపారం, తెలంగాణలో జరిగిన కొనుగోళ్ల వ్యాపారం, దీనికి ఆ రోజే అడ్డుకట్ట పడి ఉంటే, ఆ రోజే తగిన రీతిలో వ్యవస్థలు స్పందించి ఉంటే, ఆ రోజే ఇక కేసుల విషయంలో కోర్టులు కూడా వెంటనే దానికి ఏదో తీర్పులు ఇవ్వడమో, ఏదో న్యాయ వ్యవస్థలు కూడా ఈ రకంగా చేసి ఉంటే, ఇంతకాలం సాగకుండా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కొనుగోళ్ల వ్యాపారం జరిగేదా? లేదండి, అసలు జరగదు. కనీసం వారిని 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వటమో, 160 నోటీస్ ఇవ్వటమో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో జరగలేదు. ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. కనీసం 37 సార్లు పైన ఛార్జ్ షీట్ లో వారి పేర్కొన్నారు. కానీ వారిని ఒకదానికి కూడా విచారణకి పిలవలేదు, చేయలేదు. కాబట్టి ఏది చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశంతోనే మళ్ళీ ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారండి వారు. రైట్, ఇది పరిస్థితి ప్రస్తుతానికి. అయినా చంద్రబాబు నాయుడు గారు బలం లేకున్నా, ఒకసారి ఆ డేటా ఒక టేబుల్ ఒకసారి ప్లే చేయండి. బలం లేకున్నా సరే టీడీపీని రంగంలోకి దింపారు. అక్కడ వారికి ఉన్నటువంటి బలం ఎంత అని తెలిసి కూడా టీడీపీ రంగంలోకి దిగడం అంటే అప్రజాస్వామికంగా గెలవడానికి ఉన్నటువంటి అన్ని మార్గాలను వెతుక్కోవడమే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలాబలాలు చూస్తే టీడీపీ బలం 214 కేవలం. 840 ఓట్లున్న చోట 214 ఓట్లు మాత్రమే కలిగినటువంటి టీడీపీ పోటీకి దిగి మేము గెలుస్తామని చెప్పడం అంటే అది అక్రమమే కదా. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎందరిని కొన్నారు, ఎక్కడెక్కడికి తరలించారు, వారికి ఏ రకమైనటువంటి ప్రలోభాలకు వారిని గురి చేశారు, వీటి గురించి ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. మేము గెలుస్తామనే మాట మాట్లాడినప్పుడే అక్రమంగా గెలుస్తామని చెప్పినట్టే మీరు. మీకు బలం లేదు, బలం లేకపోయినా మేము గెలుస్తామనే మాట ఎట్లా మాట్లాడతారు? 214 మీకున్నది, టీడీపీకి ఉన్నది. అయినా సరే అభ్యర్థిని పెడతారట, గెలుస్తారట. అంటే ఎన్ని కోట్లైనా పెడతాం, ఎన్ని సూట్ కేసులైనా నింపుతాం, ఎందరికైనా ఎన్ని సూట్ కేసులు ఇస్తాం. ఒకటే మా దగ్గర ఉన్నటువంటి 2 మార్గాలు మా పరిపాలనలో ఉన్నది. ఒకటి అక్రమ కేసు, 2 సూట్ కేసు. ఇది కావాలా అది కావాలా తేల్చుకోవాలి. సూట్ కేసు కావాలనుకుంటే గెలిచిపోతారు, ఇదే సింపుల్. లేకపోతే అక్రమ కేసు ఎదుర్కోవాలి. ఈ రకంగా ప్రలోభాలు, భయపెట్టడాలు చేస్తూ ఉంటే ఇక ఏముంది ప్రజాస్వామ్యానికి అర్థమే ఉంటుంది? పోనీ ఇలాంటి వ్యవహారాల మీద ఉన్నటువంటి దృష్టి పరిపాలనలో ఒక్క పథకం పైన పెట్టారా? ఈరోజు కొన్ని దృశ్యాలు చూపిస్తాను స్కూల్స్కు సంబంధించి, ఒక్కసారి చూడండి సార్. 5 ఏళ్ల పాటు మన పిల్లలు స్కూల్కి ఎంత సగర్వంగా వెళ్ళారు. ఆ యూనిఫామ్ కానీ, వాళ్ళకి ఇచ్చినటువంటి టైల్ కానీ, వాళ్ళకి ఇచ్చినటువంటి ట్యాబులు కానీ, తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలు కానీ, డిజిటల్ క్లాస్ రూములు కానీ, ఆ పిల్లల చేతులకు వచ్చినటువంటి బైజూస్ కంటెంట్ కానీ, ఐబీ సిలబస్ కానీ, టొఫెల్ శిక్షణ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఒక గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి అమలు చేసినటువంటి విద్యా వ్యవస్థను, అలాగే ఆ పిల్లలకు పౌష్టికాహారం, నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందించినటువంటి విధానం అద్భుతమైన ఎన్నో అవార్డులు అందుకుంది. జగనన్న గోరుముద్ద అనేటటువంటి పథకం ద్వారా పిల్లలకి ఇస్తున్నటువంటి పౌష్టికాహారంతో జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నాం సార్ ఈరోజు. కానీ ఈ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్కసారి ఆ దృశ్యాలను చూడండి, ఆ పిల్లల్ని చూడండి. ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారు. కొంతకాలం చూశారు, అర్ధాకలితో అల్లాడారు. ఇక కాదు అనుకుని ఇంటి నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు బాక్సులు తెచ్చి అక్కడ కూర్చొని తింటున్నారు. ఆ మధ్యాహ్న భోజనాన్ని ఎవ్వరూ తినలేనటువంటి దారుణమైన పరిస్థితులు ఈరోజు స్కూళ్లలో నెలకొన్నాయి. పైగా సింపుల్గా చెప్పేస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్సీలు అశోక్ బాబు, ఇంకొకరు ఎవరు సార్, రామకృష్ణ గారు, వారు కూడా ఒక ఉపాధ్యాయులే. వారు మాట్లాడిన మాటలు వింటే, రామకృష్ణ గారితో అనేక డిబేట్లు వారు ఇంగ్లీష్ మీడియంను కూడా వ్యతిరేకించారు. ఆ రోజుల్లో వారు మాట్లాడతారు, మంచిగానే మాట్లాడతారు. కానీ ఈరోజు పిల్లలకి ఇచ్చినటువంటి ట్యాబ్లో పార్న్ వీడియోస్ చూస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు. ఒకవేళ ఆయనకి మనవాళ్ళున్నా, పిల్లలున్నా, వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో, పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళలోనో, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూళ్ళలోనో, కార్పొరేట్ స్కూళ్ళలోనో చదువుతుంటే అక్కడ వాళ్ళ పిల్లలకి మనవాళ్ళకు కూడా ఒకవేళ ట్యాబులు ఇస్తే అందులో వాళ్ళు ఏం చూస్తున్నారని ఎవరైనా అడిగారా? అంటే మన పిల్లల్ని మాత్రం చాలా గౌరవంగా, అంటే మనం ఉన్నత స్థాయిలో ఉన్నాం కాబట్టి, మంచి పొజిషన్లో ఉన్నాం కాబట్టి, ఆర్థికపరమైనటువంటి స్థితిలో, మంచి ఆర్థికపరమైనటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, మన పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళలో చదవచ్చు, మన పిల్లలు ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదవచ్చు. కానీ పేద విద్యార్థులకు మాత్రం ట్యాబులు ఇవ్వకూడదు, ఇంగ్లీష్ మీడియం చెప్పకూడదు, ఐబీ సిలబస్ తీసుకురాకూడదు, టొఫెల్ శిక్షణ ఇవ్వకూడదు, డిజిటల్ క్లాస్ రూములు రాకూడదు, కనీసం మరుగుదొడ్లు కూడా బాగు చేయకూడదు, మధ్యాహ్న భోజనం పెట్టకూడదు.
తల్లులు బాక్సులు తీసుకొచ్చి మధ్యాహ్నం పెట్టేటటువంటి కర్మ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మొదలైంది రాష్ట్రంలో. పిల్లలు లంచ్ బాక్సులు పట్టుకొని మళ్ళీ స్కూళ్ళకు వచ్చేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మొదలయ్యాయి మళ్ళీ స్కూళ్ళలో. పైగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు పేద పిల్లలు పార్న్ వీడియోస్ చూసేవాళ్ళని వాళ్ళ ఉద్దేశం. పేద పిల్లల్ని అవమానిస్తున్నారు, దారుణంగా అవమానిస్తున్నారు. ఒక్కసారి రామోజీరావు గారు స్కూల్ ఉంది కదా ఇక్కడ గుట్టల్లో హైదరాబాద్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుతున్నారు కదా, ఆ స్కూల్లో పిల్లలందరికీ ట్యాబులు ఇస్తున్నారు కదా, ఆ ట్యాబుల్లో ఏం చూస్తున్నారు వాళ్ళని ఎవరన్నా అడిగారా? పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఒకసారి మాట్లాడారు ఐబీ సిలబస్ గురించి. వాళ్ళ పిల్లలు చదివేటటువంటి ఓక్రిడ్జ్ ఏదో ఉంది, సారీ సబ్జెక్టు కరెక్షన్, ఆ స్కూల్లో ఐబీ సిలబస్ ఉంది, మంచిగా వాళ్ళకి ట్యాబులు ఇస్తున్నారు, మంచి చదువులు చెబుతున్నారు అని మాట్లాడారు. ఒకసారి ఒక బయట విన్నాను. మరి అదే కదా ఇక్కడ పిల్లలకు కూడా చేస్తున్నారు. అందులో బైజూస్ కంటెంట్ తప్ప మరొకటి ఓపెన్ కాదు, వాళ్ళ చదువుకు సంబంధించినటువంటి అంశాలు తప్ప మరొకటి ఉండదంటే దాన్ని ఎగ్గొట్టేందుకు ముందు నుంచి ఒక కుక్కకు పిచ్చి కుక్క అని ముద్రయ్యాలి దాన్ని చంపాలంటే. ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలన్నీ తీసేయాలంటే దానిపైన ఏదో ఒక ముద్ర వేయాలి. మీ ఇంట్లో పిల్లలు పోతున్నారు కదా సార్ కార్పొరేట్ స్కూళ్ళకి, మీ ఇళ్లలో ఎవరైతే చదివిస్తున్నారో కార్పొరేట్ స్కూల్ మీ పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వట్లేదా? మరి ఎవరైనా మాట్లాడుతున్నారా ఆ మాట? కేవలం పేద పిల్లలు మాత్రమే చూస్తారా? ప్రభుత్వ స్కూల్స్కి వచ్చేవాళ్ళు మాత్రమే చూస్తారా? ఇంత దౌర్భాగ్యంగా, ఇంత నీచంగా విద్యా వ్యవస్థ పైన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం తీసుకొచ్చినటువంటి విద్యా పాలసీని, కేంద్రం తీసుకొచ్చినటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించి ఎడ్యుకేషన్ పాలసీని భ్రష్టు పట్టించారట. ఈ మాట మోడీ గారికి చెప్పండి, ఈ మాట మోడీ గారికి చెప్పండి సార్. మీ ఎంపీలు ఉన్నారు కదా, పార్లమెంట్లో మాట్లాడించండి. మీరు తీసుకొచ్చినటువంటి పాలసీ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చెరిపేసింది అని పార్లమెంటులో మాట్లాడించండి మీకు దమ్ముంటే. ఎందుకు సార్ పేద పిల్లల జీవితాలు నాశనం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే వేరే రకంగా తీర్చుకోండి. వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కూడా తీసేస్తారా? ఇంగ్లీష్ మీడియం తీసేస్తారా? టోఫెల్ తీసేస్తారా? ఐబీ సిలబస్ తీసేస్తారా? ఈరోజు ట్యాబులు లాక్కుంటారా? ఇంత దుర్మార్గంగా ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఎవరికి రావు. ఫస్ట్ మీకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు ఆ పిల్లలకు మాత్రమే ట్యాబుల్లో పార్న్ వీడియోస్ వస్తున్నాయంట. మరి మీ ఇళ్లలో, అంటే మీ ఇళ్లలో ఉందో లేదో నాకు తెలియదు, మిగతా అన్ని స్కూళ్లలో ప్రైవేట్ స్కూళ్ళలో చదివే పిల్లలందరికీ ట్యాబ్స్ ఇస్తున్నారు. ఆ ట్యాబ్స్లో ఏమేమి చూస్తున్నారు పిల్లలని ఎవరన్నా అడిగారు మీ పిల్లల్ని? అది మీ ఆత్మగౌరవం. పేదలకి ఆత్మగౌరవం ఉండదు, వాళ్ళ చదువులకి ఆత్మగౌరవం ఉండదు. వాళ్ళకి మరుగుదొడ్లు కట్టించొద్దు, మరుగుదొడ్లలో నీళ్ళు రావద్దు, ఇది కూడా సంస్కరణలో భాగమే. రేపు తీసేయండి, మరుగుదొడ్లు తీసేయండి, వాటర్ కూడా ఆపేయండి. జగన్ గారి మీద కోపం కదా మనకి. విద్యా సంస్కరణలు గొప్పగా ఉన్నాయి, వీటిలో ఆ సంస్కరణల్ని జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ను భ్రష్టు పట్టించారన్నారు కదా. ఓ పని చేయండి, మరుగుదొడ్లు అన్ని పగలు కొట్టించేసేయండి, వాటర్ ఆపేసేయండి. 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఆ మరుగుదొడ్లు ఆ విధంగా తీసుకురండి, వాటర్ ఆపేసేయండి, పిల్లలు బయటికి టాయిలెట్స్ కూడా పోకుండా చేయండి. వెంకటరెడ్డి గారు, ఏంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం? రైట్, ఒక్కసారి ఒక్క సెకండ్ సార్. పిల్లలు మాట్లాడారు, వాళ్ళు బయట ఉన్న తర్వాత మాట్లాడారు ప్లీజ్. సార్ ఇక్కడ తింటుంటే కడుపు నొప్పి ఇస్తుంది సార్. కడుపు నొప్పి తీస్తుంది, చిన్న చిన్న రాయలు వస్తాయి. ఇంకా కర్రీస్లో టమోటాలు అట్లానే వేసేస్తున్నారు, కోయట్లేదు. ఆలుగడ్డ కర్రీ కూడా ఇట్లా కోయరు సార్, ఇట్లా పిసికేసేస్తుంటారు సార్. ఇంటికాడ సన్న పోయేసారు సార్, ఇక్కడ వేడి పోయేసారని వేడి బియ్యం వేసారని కడుపు వస్తుందని క్యారెట్ తెచ్చుకున్నా సార్. అవును, అంటే సరిగా పప్పు అన్నా సరిగానే ఉంటుందా? ఉడుకుతలేదు సార్, ఉడుకుతలేదు సార్. అంత అవి వాళ్ళ తరగకుండా పిసికి దాన్ని వేస్తున్నారు సార్. సాంబార్ బాధ అయితే బొత్తిగా బాగాలేదు సార్, అంతా మాడిపోయిన వాసన వస్తుంది సార్. అది పరిస్థితి స్కూళ్ళలో. ఇది మీరు జగనన్న గోరుముద్ద అమలు చేశారు కదా సార్, దానికి సంబంధించింది వార్త ఇది. జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు, ప్రథమ బహుమతి ఏపీకి. శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జోయా అలీ రిజ్వీ చేతుల మీదుగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ నోడల్ ఆఫీసర్ హేమారాణి, ఆరోగ్య శాఖ నోడల్ అధికారి దేవి, శిశు సంక్షేమ నోడల్ ఆఫీసర్ శ్రీదేవి అందుకున్నటువంటి దృశ్యాలు. అద్భుతంగా జగనన్న గోరుముద్ద అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో వచ్చినటువంటి అవార్డు ఇది. అదే గోరుముద్దకి ఈరోజు పేరు మార్చారు. ఫస్ట్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అన్నారు, మెనూ కూడా ఇచ్చారు సార్. డొక్కలు ఎండిపోతున్నాయి పిల్లలకి, అసలు మెనూ కూడా ఇచ్చారు. మరి ఈరోజు సోమవారం కదా సార్, సోమవారం కూరగాయల పలావు, కోడిగుడ్డు కూర, వేరుశనగ బెల్లం చెక్కి,
మరి ఆ పిల్లలకి అన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు. మరి ఈ స్కూల్లో పేరు చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, మధ్యాహ్న బడి భోజనం పవన్ కళ్యాణ్ గారు అనమాట. డొక్కా సీతమ్మ గారి పేరుని ఈరోజు చెడగొట్టి డొక్కలు ఎండబెడితే వీళ్ళు డొక్కా సీతమ్మ గారు నిజంగా ఎవరు ఎంతమంది వెళ్ళినా కూడా అన్నం పెట్టేటటువంటి ఆ డొక్కా సీతమ్మ గారి పేరుని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి పెట్టి చెడగొట్టిందని చెప్పాలి సార్. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే సోమవారం హాట్ పొంగలు, ఉడికించిన గుడ్డు లేదా వెజిటేబుల్ పలావు, గుడ్డు కూర, చిక్కీ సోమవారం రోజు. సో దాన్ని లేదో పేరు మార్చారు, మెనూలో కూడా కొంచెం చేంజెస్ చేశారు. మరి ఇది పెట్టాలి కదా పిల్లలకు. మీరు సరే మెనూలో చేంజ్ చేసినా ఏదో ఒకటి అన్నా కనీసం పిల్లలకు పెట్టాలి కదా. ఎంత దారుణం అంటే సార్, ఇంకొక చోట అయితే ఇప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈరోజు చంద్రశేఖర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది సార్. పిల్లలు 600 చపాతీలు వండారు సార్, వాళ్ళందరికీ వాళ్ళే వండుకుంటున్నారు. పిల్లలు చపాతీలు వండుకోవడం ఏంటి సార్? మరి ఏం చేస్తారు? ఇంటి దగ్గర తెచ్చుకోలేని వాళ్ళు అక్కడ పిల్లలందరూ చూడండి కాదండి, పిల్లలు చూడండి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం చెంచు గిరిజన గురుకుల పాఠశాల. ఇక్కడ విద్యార్థులు కూర్చున్నది భోజనానికి కాదు, ఇక్కడ అందరూ భోజనాలు చేయాలంటే విద్యార్థులు గడి తెప్పాల్సిందే. ఇక్కడిది నిత్యకృత్యం, ఇది అందరికీ తెలిసిందని తెలియనట్టే ఉంటారు. ఆదివారం ఉదయం అల్పాహారం మెనూలో చపాతీలు ఉండటంతో విద్యార్థులు దాదాపుగా 600 చపాతీలు చేసుకొని పిల్లలు వాళ్ళందరికీ వాళ్ళే చపాతీలు వాళ్ళందరికీ వాళ్ళే వండుకొని తినాల్సినటువంటి పరిస్థితి. ఇది ఈరోజు ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఒక సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నిజంగా మనిషి పుట్టినాడైతే ఇట్లాంటి మాటలు మాట్లాడు సార్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి. ఉపాధ్యాయులకి ఏమాత్రం కూడా చెప్పాలనేటటువంటి కోరిక పూర్తిగా నశించిపోయింది. విద్యార్థులకు వినాలనేటటువంటి ఆసక్తి నశించిపోయింది. చివరికి బైజూస్ ద్వారా ఇచ్చేసినటువంటి ట్యాబుల్లో పోర్ను చూసుకునేటటువంటి కర్మ తల్లిదండ్రుల పిల్లలకి దాపురించింది. మనిషేనా? మనుషులు మాట్లాడతారా? అసలు పిల్లలకి ఇచ్చినటువంటి ట్యాబుల్లో వేరే యాప్స్ ఏం ఓపెన్ కావు. మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎమ్మెల్సీ ఎట్లా అయ్యాడు? చదువుకున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయులకి విద్యార్థులకి కలిపి మొత్తం విద్యార్థులకు 4,59,000 మందికి ఆయన బర్త్డే సందర్భంగా 2022 డిసెంబర్ 21 మా వేమూరు నియోజకవర్గంలోనే మా చుండూరు మండలంలోనే ఆ కార్యక్రమాన్ని ఓపెన్ చేశారు సార్. 4,59,000 మంది విద్యార్థులకి, అలానే ఉపాధ్యాయులకి అందరికి కలిపి 5,18,740 మందికి 5,18,740 అంటే దాదాపుగా 5,20,000 మందికి 8వ తరగతి చదివేటటువంటి విద్యార్థులకి ట్యాబుల్ని పంపిణీ చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 8వ తరగతి వచ్చింది అలాగా ఆ ట్యాబులు 3 ఏళ్ల పాటు వాళ్ళ దగ్గరే ఉండేటట్టు. ఏ కంటెంట్ దాంట్లో బైజూస్ కంటెంట్ తప్ప వేరే కంటెంట్ ఓపెన్ కాదు. ఈ మాత్రం మినిమం సెన్స్ లేకుండా కామన్ సెన్స్ బుర్ర బుద్ధి మొత్తం పోయి ఇష్టం వచ్చినట్టుగా పిల్లల పోర్న్ వీడియోలు చూస్తున్నాడు అని చెప్పి మాట్లాడతారా? ఎంత బరి తగ్గించారా తెలుగుదేశం వాళ్ళు? కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడండి ఇలాంటి మాటలు? ఈ రోజు 5,40,000 విద్యార్థులు కాదు ఉపాధ్యాయుల దగ్గర కూడా ఎందుకంటే ఉపాధ్యాయులు దాంట్లో పోర్న్ చూస్తున్నారు, విద్యార్థులు పోర్న్ చూస్తున్నారని మాట్లాడతాడా? ఇంకా ఉపాధ్యాయులు కూడా చూసినట్టే కదా. 5 లక్షలు నెక్స్ట్ ఇయర్ ఒక 5 లక్షలు దాదాపు 10 లక్షల మంది పిల్లల దగ్గర ఈరోజు ట్యాబ్లు ఉంటే చూపించండి, ఎక్కడ ఓపెన్ అయిద్దాం చూపించండి సార్. ఇలాంటి మాటలు మాట్లాడతా పిల్లల్ని చెప్పాను కదా పిచ్చుకుక్కని విద్యా వ్యవస్థనంట ఉపాధ్యాయులకంట చెప్పాలని ఇంట్రెస్ట్ పోయిందంట. మీలాంటి వాళ్ళు ఉపాధ్యాయులు అయితే చెప్పాలని ఇంట్రెస్ట్ ఉండదు. పిల్లల్ని పోర్న్ వీడియోలు చూస్తారని చెప్పి మాట్లాడే నీలాంటి ఉపాధ్యాయులు ఉంటే పిల్లలకు చదువుకోవాలన్నటువంటిది ఉపాధ్యాయులకి చదువు చెప్పాలన్నటువంటి రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి మాజీ దేశాధ్యక్షుడు ఇగ్నాజియా క్యాసిస్ ఐక్యరాజ్య సమితిలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫోరం ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలు చాలా గొప్పవి, ప్రపంచం అంతా దీన్ని పాటించమని చెప్పారు. నాడు నేడు కావచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, అమ్మఒడి ఈ కార్యక్రమాలన్నీ అలానే అందరూ కొనియాడుతూ ఉంటే ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు సార్ ఏపీ విద్యార్థులు. వెళ్తే విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందంటాడా? ఈ చదువుకున్నాడా ఇంకా గాడిదలు కాస్తున్నా మాట్లాడుతున్నారా? పిల్లలు పోరు వీడియోలు చూస్తున్నారని మాట్లాడతారా? మిమ్మల్ని ఏ భాషలో తిట్టాలండి? అరే పిల్లలు చదువుకోవడానికి ట్యాబులు ఇస్తే పిల్లలు ట్యాబులు అంట ఏ రామోజీరావు మనవడు ట్యాబులు చూడట్లా? ఏ సార్ రాధాకృష్ణ మనవడు ఉన్నాడా? మనవరాలు ట్యాబులు చూడట్లేదా? ఏం పవన్ కళ్యాణ్ పిల్లలు ట్యాబులు చూడకూడదు చూస్తారు? ఏం పేదవాడికి మాత్రం ప్రభుత్వం ట్యాబులు ఇవ్వకూడదు? ట్యాబులు ఇస్తే భ్రష్టు పట్టిపోతున్నారంట. మీరు భ్రష్టు పట్టి మీ ఆలోచనలు మీ మెదడు భ్రష్టు పట్టింది. కడుపుకు అన్నం తినేటటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి గలీజు భాష మాట్లాడుతూ ఉన్నారు. పిల్లల చదువుల గురించి మాట్లాడతారా అండి?
పిల్లలకి ట్యాబ్లు ఇస్తే భ్రష్టు పట్టిందంట విద్యా వ్యవస్థ. ఈరోజు అందరూ కొనియాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్కరణని దేశమంతా కొనియాడుతుంది సార్. చూడండి ఒకసారి, మీకు ఇక్కడ లైబ్రరీ, ప్లే గ్రౌండ్, హైజెనిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్, యూనిఫామ్, స్టేషనరీ కిట్స్, బుక్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందని చెప్పి ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్ విధానం, ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్ విధానం చాలా నచ్చిందని చెప్పి ఏపీ స్టాల్ని ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ప్రోగ్రామ్ స్పెషలిస్ట్ అథేనా లౌబాచర్ సందర్శించి ఆంధ్రప్రదేశ్ గొప్పగా ఉందని చెప్పి ఐక్యరాజ్య సమితి కొనియాడితే, ఐక్యరాజ్య సమితికి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థ భ్రష్టు పట్టిందా? పిల్లల చేత చపాతీలు వండించి పిల్లలకి గోరు ముద్ద కూడా పెట్టకుండా, కనీసం తిండి పెట్టకుండా, మళ్ళీ దానికి డొక్కా సీతమ్మ గారు లాంటి మహానుభావురాలు పేరు పెట్టి ఆ పేరుని మీరు భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు పేరు పెట్టినప్పుడు భోజనం పెట్టొద్దా? పేర్లు మార్చడమే మీకు వచ్చా? పిల్లలకు భోజనం పెట్టడం రాదా? పిల్లలకు భోజనాలు పెట్టలేనప్పుడు మీకు ఎందుకయ్యా ఈ పదవులు? పిల్లలకి ట్యాబ్లు తీసుకుంటారు, అప్పుడు మొత్తం ట్యాబ్లు వెనక్కి తీసేసుకొని అమ్ముకుంటారా సెకండ్ హ్యాండ్లో? అంతే, దీన్ని కూడా దోచుకోవడానికా అయిపోయింది ఇంకా. సో ఎంత దారుణం సార్ నాకు అర్థం. పిల్లలకి ఎడ్యుకేషన్, ఎందుకంటే మీరు చూశారు కోవిడ్ లాంటి సిస్టమ్స్ నుంచి మనం ఎలా ఆ రోజు మనకి పిల్లలకి ట్యాబులు కానీ లేదంటే మొబైల్స్ కానీ లేనటువంటి సందర్భాల్లో ఇబ్బందులు పడకూడదు. తర్వాత ఫ్యూచర్ అంతా ఈరోజు ఎట్లా బైజూస్ కంటెంట్ అంట, బైజూస్ని ఏ జ్యూసో అన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఏ జ్యూసా? జగన్ జ్యూస్ అన్నాడు. మీ మనవడు బైజూస్ వాడలేదా? దేవాంశ్ గారిని అడుగుతున్నా, గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు బైజూస్ కంటెంట్ వాడలేదా? పేదవాడు మాత్రం బైజూస్, పేద పిల్లలు మాత్రం బైజూస్ వాడకూడదు. బైజూస్ కంటెంట్ ఇస్తా, ఆ ట్యాబుల్లో వేరే ఏం ఓపెన్ కాదండి, కావాలంటే చెక్ చేయండి, తీసుకొని రండి. దాంట్లో ఏది ఓపెన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైతే మనం ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేస్తాం అవే ఓపెన్ అవుతాయి. మీ దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, యూట్యూబ్లో సినిమాలో పాటలో ఇట్లాంటివి చూడాలన్నా కూడా రావు. ఈ మాత్రం బేసిక్ నాలెడ్జ్ లేకుండా, సెన్స్ లేకుండా భ్రష్టు పట్టిపోయి మీ మెదడులో మీరు చూస్తూ ఉంటారు ఇంట్లో ఆ పౌరులు ఎవరైతే ఈ మాట్లాడుతున్నటువంటి వీళ్ళు చూస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి. ఈ రోజు చూస్తూ ఉంటారు, వాళ్ళు చూస్తారని మీరు అనొచ్చు, పిల్లలందరూ చూస్తున్నారని వాళ్ళు అన్నప్పుడు Yes sir, ఆయన ఆ వయసులో చూస్తారని తప్పేం లేదు అనొచ్చు. పిల్లలు చూస్తారని ఆయన ఎలా చెప్తాడు? ఆయన వెళ్ళి చూసాడా పిల్లలు చూస్తున్నప్పుడు? పిల్లలు చూస్తున్నప్పుడు ఆయన చూసాడా? వెళ్ళి తొంగి చూసాడా? చదువుకునే అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకి ముక్కు పచ్చలారిన వయసు, ఆయన వయసు ఎంత? వాళ్ళ ముసలి వయసు సార్. కార్తీక్ కాలేజీ వాళ్ళ వయసులో ఈ పిల్లల్ని ఈ మాటలు అంటాడా? 8-9 తరగతులు చదువుతున్నటువంటి పిల్లల్ని ఈ మాటలు అంటాడా? కడుపుకి అన్నం తింటలేదు సార్ వాళ్ళు. ఇంకా వాళ్ళ బతుకు ఖచ్చితంగా దేవుడు తగిన ప్రాయశ్చిత్తం చేయాలి. ఇట్లాంటి వాళ్ళకి, ఇంత పిల్లల మీద ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఎస్ ప్రసాద్ గారు, తల్లికి వందనం అన్నారు పాయ, ఇంగ్లీష్ మీడియం రేపు ఎల్లుండో పాయ, ఐబీ సిలబస్ పాయ, టొఫెల్ బాయ, సిబిఎస్ఈ బాయ, మధ్యాహ్న భోజనం కూడా బాయ. ఇంతే పరిస్థితి, సింపుల్. ఈరోజు దీన్ని గొప్పగా లోకేష్ గారు ఒక సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవన్నీ తీసేశారంట. వాళ్ళు ప్రెస్ మీట్ మరి చెప్తున్నారు. అదే ఇప్పుడు చంద్రబాబు గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఒక విషయం తెలుసుకోండి. ఫస్ట్ ఆయన ఏం చేస్తాడంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడిస్తాడు ఇలాంటి విషయాలు. ఫెయిలర్లు తీసుకుని రిప్లికేషన్స్ ఏమైనా వస్తే ఆ కాన్సిక్వెన్సెస్ అట్రిబ్యూట్ చేయకుండా పక్కదారి ప్రకటించే కార్యక్రమానికి తెరలేపుతాడు. ఇవాళ వెంకటరెడ్డి గారు మాట్లాడినట్టు కనుక ఓ 10 మంది గట్టిగా తగులుకుంటే ఇది ఎక్కడితో అవుతుంది ఉపద్రవం. మీరు గమనించండి ఫస్ట్ పాయింట్. రెండోది తల్లిదండ్రులు రావాలి, స్కూళ్ళ దగ్గరికి వెళ్ళాలి. తల్లిదండ్రులు నిజంగా తల్లిదండ్రులకి తమ పిల్లల భవిష్యత్తు మీద ఏ మాత్రం ఆలోచన ఉన్నా రేపు పొద్దునే వెళ్ళి స్కూల్ దగ్గర కూర్చొని ఆ రామకృష్ణ, ఏం పేరు సార్ ఆయన పేరు? రామకృష్ణ ఫోటోలు పెట్టుకొని మరి మా పిల్లలు ట్యాబుల్లో పోర్న్ చూశారని మీరు మా ఇళ్లలోకి వచ్చి తొంగి చూసారా అని తల్లిదండ్రులు, ప్రతి తల్లిదండ్రి అడగాలి. అడగకపోతే మీ పిల్లల భవిష్యత్తు పైనే మీకు బాధ్యత లేదు అని డిక్లేర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దగ్గర 10 లక్షల మందికి 2 టర్ముల్లో మొత్తంకి 5,18,000 ఒకసారి, తర్వాత ఒక 3 years 4 years పిల్లలకి కంటిన్యూస్గా ట్యాబ్ ఇచ్చే కార్యక్రమం చదువు చెప్పే విధానానికి. ఒక నర్సీపట్నం దగ్గర ఒక ఇన్నోవేటివ్ టీచర్ ఎట్లా ఉంటాడంటే ఇంగ్లీష్ భాషని ఒక ఫారెన్ లాంగ్వేజ్లో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడే స్థాయిని పెంచారు. కానీ రామకృష్ణ గారు లాంటి వ్యక్తి ఒక మాస్టర్ గారు అయ్యుండి కూడా, అశోక్ బాబు అనే వ్యక్తి ఒక ఎక్స్ఎంఎల్సీ అయ్యుండి కూడా బాధ్యతారాహిత్యంగా ఇవాళ అభంశుభం తెలియని పిల్లల మీద ఈ విధంగా అభాండం పోయడం చాలా తప్పండి. రెండోది సిబిఎస్ఈ సిలబస్ కానీ ఐబీ కరికులం కానీ ఇట్స్ ఎ డ్రీమ్ ఇన్ అవర్ చైల్డ్హుడ్. ఎందుకంటే అప్పర్ ప్రైమరీ స్కూల్లోని వాటిలో మేము చదువుకుంటున్నప్పుడు వాటిని చూసిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు కావాలంటే గమనించండి, ఎవరైనా మనం కామన్ పీపుల్ ఫ్యామిలీస్లోంచి ఉన్నప్పుడు ఆ సెయింట్ జోసెఫ్కి సెయింట్ యాన్స్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు నీట్గా టిప్ టాప్గా ఇన్షర్ట్ చేసుకుని టై కట్టుకుని బూట్లు వేసుకుని వెళ్ళే దగ్గర అది ఒక డ్రీమ్ కింద ఉండేది మేము చదువుకుంటున్నప్పుడు. వెన్ ఇట్ కమ్స్ టు ద రెగ్యులర్ దిస్ థింగ్ ప్రాక్టీస్లో ఇవాళ కామన్ స్టూడెంట్ కూడా
మంచి యూనిఫామ్ వేసుకుని బూట్లు వేసుకుని టై కట్టుకుని వెళ్తున్నాడు అనుకోండి, వాడు ఎన్హాన్స్ అవుతాడు వాడికి వాడే. అండ్ ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు కదా ఇవాళ అశోక్ బాబు గారు కానీ రామకృష్ణ, వాళ్ళకి ఎంత కాదన్నా మనవాళ్ళు ఉంటారు ఇంట్లో, ఉంటారు ఖచ్చితంగా మనవాళ్ళు. వాళ్ళ పిల్లలు ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్లు లాక్కుని పబ్జీ గేమో లేకపోతే ఏదో చిన్న చిన్న గేమ్లు ఆడడానికి ఫోన్లు లాక్కుని చూస్తున్నారు, లేదు చూడమనండి. సో వాళ్ళ ఇంట్లో ఫోన్లలో అయితే వీళ్ళు చెప్పినవన్నీ ఉంటాయి ట్యాబుల్లో. కానీ 90% పేరెంట్స్ ఇలాంటి పరిస్థితుల్ని తీవ్రతరాన్ని గమనించుకుంటూ చైల్డ్ లాకులు పెట్టుకుంటూ ఎంతో విధంగా కృషి చేస్తున్నారు. ఒక పక్కన ఏదో చూడండి ఆనకట్ట గండి పడినట్టు ఈ దరిద్రం కూడా జరుగుతుంది. కానీ ఒక స్థాయి కలిగిన మాస్టర్ గారి వృత్తిలో ఉండిన రామకృష్ణ గారు ఈ విధంగా ఇవాళ మాట్లాడతారన్నది నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వెన్ సమ్ ఇన్నోవేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఒక రిఫార్మ్స్ జరుగుతున్నప్పుడు ఆ రిఫార్మ్స్కి ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు ఆర్జుడే అవ్వాలి, దాన్ని ముందుకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీనే భ్రష్టు పట్టిపోయింది అని అంటే పాలసీలో తప్పు ఉందంటున్నారా? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలనుకుంటున్నారా? పాలసీలో తప్పు ఉంటే పార్లమెంట్ లో పోయి మోడీ గారి ముందు మాట్లాడమని ఎంపీలు కాదండి. మీరు ఒక విషయం మీకు చెప్తాను చూడండి సార్, నవరత్నాల పథకాల్లో ఏదైనా సరే మీరు గమనించుకోండి, ఐబీ కరికులంతోనూ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ సిలబస్తోనూ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎస్ ఫోకస్డ్ మోర్. ఇందాక వెంకటరెడ్డి చెప్పినట్టు అమ్మఒడి కానీ, లేదంటే నాడు నేడు స్కూల్ పరివర్తనలు కానీ, లేకపోతే విద్యావేద ప్రమాణాలు పెంచే విధానం కానీ, ఒక పక్క ఇంగ్లీష్ ఇలా ఉంటుంది సార్ టెక్స్ట్ బుక్, ఒక పక్క తెలుగు ఉంటుంది, ఒక పక్క ఇంగ్లీష్ ఉంటుంది. ఇందులో అర్థం కాకపోతే ఇందులో తెలుసుకోవడం. బైలింగ్వల్తో చేసిన ఒక ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంట్కి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి 5 yearsలో. అండ్ రిజల్ట్ ఓరియంటెడ్లో మీరు గమనించారు, గుజరాత్ రాష్ట్రంలో 10th class అపియర్ అయిన వాళ్ళు ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే జాతీయ స్థాయిలో నెంబర్ 1లో ఉన్నారు వాళ్ళు. 1,58,000 2,58,000 ఎంతమంది ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే 12,000 ఎంతమంది పాస్ అయ్యారు సార్. కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ ఎంతమంది పాస్ అయ్యారో స్టాటిస్టిక్స్ ప్రూవ్ చేస్తున్నాయి. సో ఇవి ఎప్పుడైతే మీరు ఇందాక చూపించారు రివార్డులు ఓ విద్యా ప్రమాణాలు పెంచడానికి ఒక గోరుముద్ద. ఇప్పుడు గతంలో కన్నా ఎడ్యుకేషన్ కాలేజ్ స్కూల్లోకి వెళ్ళి పిల్లలు ఎంత 24,70,000 మంది పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోగలిగారు. ఈజ్ ఎ రిఫార్మర్ అండి. మనం చూడండి ఆవిడ మిశ్రా గారు, శాలిని మిశ్రా గారు ఎవరో ఒక బాల్య కార్మికుల్ని విముక్తి కలిగిస్తే జస్ట్ 10 లక్షల మంది, ఆవిడకే అంత ఉన్నత స్థాయిలో రివార్డులు వస్తే 24,40,000 మందిని పరివర్తన చెందించి వాళ్ళ స్కూల్ బాట పట్టించిన జగన్మోహన్ రెడ్డి రిఫార్మర్ కాకుండా ఎలా అవుతారు సార్? అంటే ఆబ్వియస్గా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తూ తల్లిదండ్రులకి వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల కన్నా వాళ్ళ ఆర్థిక పరిస్థితులను కూడా స్వావలంబం చేసుకుని అతను ఇవాళ స్కూల్లో పట్టిన అన్నం పెట్టే కార్యక్రమం చెప్తే, చిన్నప్పుడు మన స్కూల్లో చదువుకున్నప్పుడు ఒక బ్రెడ్ పాలు ఇచ్చేవారు సార్ మధ్యాహ్నం 3 గంటలకి. అలాంటిది వాళ్ళ టోటల్గా ఫుడ్ పెట్టే కార్యక్రమంకి తెరలేపితే ఇలాంటి దగ్గర వీళ్ళు ఐబీ కరికులం తీసేస్తాం, సిబిఎస్ఈ సిలబస్ ఏమని మాట్లాడుతుంటే వీళ్ళ స్థాయికి చదువుకోకపోతే, అశోక్ బాబు అయితే ఖచ్చితంగా చదువుకోలేదు అని చేత అతనికి తెలియదు. ఆయన ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు, డిగ్రీ మీద అప్రహెన్షన్స్ ఉన్నాయి, సమైక్య ఉద్యమం అని చెప్పి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు అందరూ. అంచేత వీళ్ళ గురించి ఎవరికైనా సంస్కారం ఉంటుంది కదా, చదువుతో ఏం పని, ఇక్కడ కావాల్సిన సంస్కారం కదా. వెనకడికో సామెత చదువుకోకపోయినా ఇంకోటి ఎవడో మేలేని, అలాంటి వాడు ఎప్పుడైతే ఉండడో ఇలాంటివే జరుగుతాయి. ఈ ట్యాబుల్లో మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. విద్యార్థులు కార్యకలాపాలు ఏం చేస్తారు మొత్తం ట్రాకింగ్ ఉంటుంది. సో వాళ్ళు ఏది పడితే దాంట్లో ఓపెన్ కాదు. ఇది తెలియకుండా ట్యాబుల మీద విషయం అంతే సార్ మొత్తం తీసేయాలంటే మీరు అన్నట్టుగా ఏంటంటే ఇవన్నీ చెడు అని ప్రచారం చేయాలి. అమ్మఒడి కార్యక్రమం కూడా రేపు వాళ్ళు ఏమంటారంటే అమ్మ వందనం ఎందుకండి, స్కూల్ బాగా చేస్తాను పిల్లల్ని వచ్చేసేమనండి, ఎందుకు డబ్బులు ఇవ్వటం దేనికి, మళ్ళీ దీనికి ఇంకోటి వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు రేపు పొద్దున. వాళ్ళ బాత్రూమ్లో ఎవరితోనో కడిగించిస్తూ ఒక ఉపాధ్యాయుడిని ఫోటో తీయమను, దానికంటే వాళ్ళకి ప్రపంచం తెరబడిపోయిందంటే ఏం చెప్పాలి? ఎందుకంటే మన పాత పద్ధతిలో స్కూల్ లేదు కదా, స్కూల్లో బాత్రూమ్ ఉండేది కదా. చదువులు చెప్పడానికి ఆసక్తి చూపించట్లేదని అబద్ధాలు చెప్తున్నారు ఉపాధ్యాయులంతా కాదు. చెప్పండి సార్ సమయం ఇచ్చి. పిల్లలకి టెక్స్ట్ బుక్లు ఇచ్చిన దాంట్లో క్యూఆర్ కోడ్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ చూస్తే ఈ కంటెంట్ వచ్చేటట్టుగా టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ఘనత జగన్ గారికి దక్కుతుందండి. గత 3 ఏళ్లలో 52,000 కోట్లు ఖర్చు పెట్టి జగన్ గారి గవర్నమెంట్ లో బొత్స గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ కంటెంట్ కి దిశ ప్లాట్ఫామ్ కి అనుమతి ఇచ్చి కార్మూరి గారు అన్నట్టుగా వేరేవేవి ఓపెన్ అవ్వవు చేయవు. ఇంత ఆధునికరంగా ఎడ్యుకేషన్ ఇచ్చి గ్లోబల్ లో ఇంపార్టెంట్ స్టూడెంట్స్ గా ఎదగడానికి కృషి చేసిన జగన్ గారు విద్యా సంస్కరణని బ్రష్ పట్టించారంటాం శోచనీయంగా ఉందండి ఈ విషయం. ఇది ఒకటే నేను చెప్పదలుచుకున్నానండి. రైట్. రామకృష్ణ గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే టీచర్లందరికీ టీచింగ్ చేసే ఆసక్తి పోయిందట. అందరికి కాదు సార్,
కొందరికే. ఆ కొందరు ఎవరంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిట్టీలు వ్యాపారం చేసుకునే వాళ్ళు. వీళ్ళకి తప్ప మిగతా ఉపాధ్యాయులందరికీ మంచి ఆసక్తి ఉంది. వాళ్ళకి విద్యా ప్రమాణాలు పెంచాలని ఉంది, పిల్లలకి మంచి విద్యను అందించాలని ఉంది, పిల్లలకి నాణ్యమైన భోజనం పెట్టాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, ఈ సంస్కరణలు అమలు కావాలని చాలా మంది ఉపాధ్యాయులకు ఉంది. అలా లేని ఆ కొంతమంది ఎవరన్నా ఉంటే చిట్టీలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండొచ్చేమో. ట్రాన్స్ఫర్లకు పిలిపిమని అవి అన్ని ఫిల్టర్ అవుతాయి. ఫిల్టర్ అవుతాయి.